శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జూలై 25వ తేదీ శనివారం రోజున తొలి ఏకాదశి పండుగ అవుతూ ఉన్నది. ఈ యొక్క తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున తొలి ఏకాదశి పండుగ వస్తూ ఉంటుంది. ఈ యొక్క తొలి ఏకాదశిని శయన ఏకాదశిని లేదా దేవశయన ఏకాదశిని కూడా పిలుస్తూ ఉంటారు. ఏకాదశి అనగా 11 అని అర్థం. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, అదేవిధంగా మనస్సు మొత్తము కలిపి 11 అవుతూ ఉంటవి. ఈ 11 వాటి చేత మరి పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు మనస్సును కేంద్రీకరించి భగవంతుని మీద కేంద్రీకరించి ఈ యొక్క ఏకాదశి రోజున విష్ణువును ధ్యానం చేసి జపం చేసి అదేవిధంగా భగవన్నామస్మరణ చేస్తూ ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. మరి 24 ఏకాదశులు శ్రీ మహావిష్ణువును పూజించినటువంటి ఫలితం కూడా లభిస్తూ ఉంది. అందువల్ల మరి సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశుల యొక్క పుణ్యం అంతా కూడా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వలన మరి 1,000,000 రెట్ల పుణ్యం వస్తూ ఉంటుంది. అందువల్ల ఎంతో విశిష్టమైనటువంటిది ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ. మరి ఈ యొక్క తొలి ఏకాదశి పండుగను దేవశయన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. అనగా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల కడలిలో శేషతల్పం పైన యోగ నిద్రలో విశ్రాంతి తీసుకొని ఉంటాడు. మరి ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తైన ఏకాదశి వరకు కూడా మరి శ్రీ మహావిష్ణువు మరి యోగ నిద్రలో ఉంటారు. అందువల్ల ఈ సమయంలోనే దక్షిణాయనం ప్రారంభం కావడం, శ్రీ మహావిష్ణువు మరి ఈ 4 మాసాలు యోగ నిద్రలో విశ్రాంతి తీసుకోవడం వలన మరి ఈ సమయంలో పుణ్య కార్యక్రమాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, శ్రీ మహావిష్ణువును పూజించడం, మరి ఎన్నో విధములైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేయడం వలన మరి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ యొక్క సమయంలో అనగా ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ యొక్క చాతుర్మాస్య కాలమైనటువంటి ఈ 4 నెలల కాలంలో మరి ముఖ్యమైనటువంటి ప్రతిష్ఠాది కార్యక్రమాలు, కొన్ని ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలు మరి ఆచరించకూడదని శాస్త్రం చెబుతూ ఉన్నది. అందువల్ల చాతుర్మాస్య నియమాన్ని పాటించేటువంటి వారంతా కూడా ఈ కాలంలో అనగా ఈ 4 నెలల చాతుర్మాస్య కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఎలాంటి మరి కార్యక్రమాలు ఆచరించకుండా వారు వ్రతదీక్షలో ఉంటారు. ముఖ్యంగా సన్యాసులు, యోగులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, మరి సాధు పుంగవులు అందరూ కూడా మరి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య దీక్షలో ఉంటారు. మరి ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటారు. అందువల్ల ఎంతో విశిష్టమైనటువంటి కాలంగా మరి ఈ యొక్క దేవశయన ఏకాదశిని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి. మరి ప్రాతకాలమే మరి శుచిర్భూతులై శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి దీపారాధన చేసి శ్రీ మహావిష్ణువుని షోడశోపచారుల చేత పూజించి అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా మరి యథావిధిగా పూజించి
మహానైవేద్యములు సమర్పిస్తూ ఉండాలి. ముఖ్యంగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యములతో పాటుగా పేలాల పిండిని కూడా నైవేద్యంగా సమర్పిస్తూ ఉండాలి. మరి ఆ విధంగా మరి స్వామివారిని పూజించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి మరి స్వామివారికి తులసీ దళాన్ని సమర్పించి మరి ఈ రోజున మరి ఆ యొక్క భగవన్నామ స్మరణ చేస్తూ స్వామివారి యొక్క ధ్యానాన్ని జపాన్ని మరి వారి నామాన్ని స్మరిస్తూ మరి తదేకంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఇక ఉపవాసంతో పాటుగా ఈరోజు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని కానీ, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని కానీ 108 సార్లు జపించడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది. మరి ఈ విధంగా మరి తొలి ఏకాదశి రోజున విశేషంగా శ్రీ మహావిష్ణువును పూజించి శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైనటువంటి తులసీ దళాన్ని సమర్పించడము, నైవేద్యాన్ని సమర్పించడము, భగవన్నామస్మరణ చేయడము, ఉపవాసం ఉండడము, ఇవన్నీ కూడా మరి తప్పనిసరిగా చేయవలసినటువంటి దైవ కార్యక్రమములు. మరి ఈ విధంగా చేయడం వలన మరి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి శుద్ధి లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనకు ఆధ్యాత్మిక సంపద కూడా లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఏకాదశి మరి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా మరి మరి సంపూర్ణ ఆయురారోగ్యములతో పాటుగా ఐశ్వర్యము మరి మోక్షప్రాప్తి కూడా లభిస్తూ ఉంటుంది. అందువల్ల విశేషమైనటువంటి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మరి ఎవరైతే మరి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారో వారందరికీ కూడా మరి సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం కలుగుతూ ఉంటుంది. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము కలిగి మోక్ష సాధనకు కూడా మరి మార్గం మరి సుగమం అవుతుందని చెప్పవచ్చు. మరి అదేవిధంగా మరి ఈ రోజున భక్తి శ్రద్ధల చేత ఈ యొక్క తొలి ఏకాదశిని ఆచరించినటువంటి వారికి 7 తరాల యొక్క పాప విమోచన కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరి మోక్షము కూడా కలుగుతూ ఉంటుంది, ఐశ్వర్యము కూడా కలుగుతూ ఉంటుంది. అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మరి అన్నదానము, వస్త్రదానము, అదేవిధంగా తండుల దానము మరి ఎవరైతే చేస్తారో వారికి అందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. సకల పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి.